వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ అండ్ టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ ఫ్రైని కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే లేదా బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చు. ఈ ఫ్రై చపాతీ రోటీలోకి రైస్ సైడ్ డిష్లోకి చాలా బాగుంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? దీనికోసం ముందుగా కేజీ చికెన్ తీసుకోవాలి. చికెన్ని శుభ్రంగా నీళ్ళతో కడిగి నీచు వాసన రాకుండా కొద్దిగా సాల్ట్ నిమ్మరసం కూడా వేసి బాగా కడగాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా నీళ్ళను కూడా పోసి కడగాలి. ఇలా కడిగిన చికెన్ని పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి 3-4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేయాలి. నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్లో వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి 2.5 లేదా 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు నూనెలో వేయించాలి. కడిగి ఉంచిన కేజీ చికెన్ని వేసి కలపాలి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి కలపాలి. చూడండి చికెన్ ఉడుకుతూ నీళ్ళు ఎలా వదిలిందో. ఇందులోకి 2 టమాటాలు 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసినవి వేసి మొత్తం అంతా కలిసేలా కలపాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి నీళ్ళు దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి. 2.5 టేబుల్ స్పూన్ల సాల్ట్ కూడా వేసి కలిపి మూత పెట్టాలి. 15-20 నిమిషాల తర్వాత తీసి చూస్తే చూడండి దగ్గర పడినాయి కదా వాటర్. మూత ఓపెన్ చేసి నూనె తేలే వరకు ఉడకనివ్వాలి. చూడండి నూనె తేలుతుంది కదా. ఇందులోకి 3-4 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1-2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 3 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసి మొత్తం అంతా కలిసేలా బాగా కలపాలి. వేసిన పొడులన్నీ ముక్కలకు బాగా కలిసేలా కలిపి 4-5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. ఇందులోకి 2-3 రెమ్మల కరివేపాకు కూడా వేసి కలపాలి. కరివేపాకును ఇలా లాస్ట్లో వేయడం వల్ల చికెన్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. చివరగా కొద్దిగా కొత్తిమీర కూడా వేసి కలిపి 2 నిమిషాలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, గుమగుమలాడే చికెన్ ఫ్రై రెడీ అయినట్టే. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవాలి. ఇది చపాతీ, పూరి, రోటీ, బగారా రైస్లోకి చాలా బాగుంటుంది. చూసారు కదా, దీన్ని ఎంతో ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మరి మీరు కూడా ఈ చికెన్ ఫ్రైని ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయడం మర్చిపోకండి. రెసిపీని నేను చెప్పిన విధంగా చేస్తే చికెన్ ఫ్రై చాలా యమ్మీగా సూపర్గా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.